నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహాల్లో మనకు మెయిల్ ద్వారా వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి? గురుగారు మనతో పాటు ఉన్నారు, తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మనకు మెయిల్ ద్వారా వచ్చిన ఒక ధర్మ సందేహం ఏంటంటే, గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, ఎలా ఉండాలి? ఎందుకంటే చాలామందికి మంచి సంతానం కావాలని చాలామందికి ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గర్భంతో ఉన్నప్పుడు భాగవతం వినాలి, రామాయణం అది చూడాలి, మంచి మాటలు వినాలి, దేవుడి పాటలు వినాలి అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఎవరో అవి అంతగా పాటించట్లేదు అనుకోండి. ఓకే, మీరు చెప్పండి. అంటే ఈ సందేహం ఏంటి అసలు, ధర్మ సందేహం? చాలా మంచి ప్రశ్న, ఇది అవసరం కూడా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. గర్భిణీ స్త్రీలకి నియమాలు అంటే మనకి మంచి సంతానము కలగటం కోసం కొన్ని గర్భం ధరించినటువంటి స్త్రీ పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు కనుక పాటించినట్లయితే పుట్టేటటువంటి సంతానం సత్ప్రవర్తన కలిగి తల్లిదండ్రుల యందు బాధ్యతగా వాళ్ళ ఆజ్ఞానుసారం నడుచుకునేవాడిగా ఉంటూ మంచి జ్ఞానం కలిగిన అనేటువంటి వాళ్ళు జన్మిస్తారు. వారి వల్ల ఆ తల్లిదండ్రులు తరిస్తారు. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు, చక్కగా. కాబట్టి స్త్రీ గర్భం ధరించినప్పటి నుండి పురుడు వచ్చే వరకు కూడా, స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరిస్తుందో అది తెలిసిన దగ్గర నుంచి పురుడు వచ్చే అంతవరకు కూడా ఈ నియమాలని మనం పాటించవలసినట్లు అవసరం ఎంతైనా ఉంది మంచి సంతానం కలగటానికి. పాటించాలి సత్ప్రవర్తన కలిగినటువంటి, మంచి జ్ఞానం కలిగినటువంటి, తేజస్సు కలిగినటువంటి, యశస్సు ఉషస్సు అన్నీ కలిగినటువంటి సత్సంతాన నిమిత్తమై అందుకు పాటించాలి. తండ్రికి ఎదురు చెప్పేవాడుగా ఉండకూడదు, తల్లికి ఎదురు చెప్పేవాడుగా ఉండకూడదు, ధర్మాన్ని ఎదిరించేవాడిగా ఉండకూడదు, అధర్మాన్ని ఎదిరించేవాడుగా మాత్రమే ఉండాలి. ఇటువంటివి ఉండాలి. దానగుణం కలిగి ఉండాలి. ఇటువంటివన్నీ లక్షణాలన్నీ రావాలి అంటే దానికి కొంత మనం కష్టపడితేనే ఉంటుంది. అది చెప్తున్నాడు. గర్భం ధరించినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఎప్పుడైతే గర్భం దాల్చారో మధ్య మాంసాహారాన్ని భుజించకూడదు. ఇది ప్రప్రథమగా చెప్పబడుతూ ఉన్నది. మధ్య మాంసాదులు గురుడుతో సహా ఇవి నిషిద్ధము. వీటిని ఆహారంగా తీసుకోకూడదు. పవిత్రమైనటువంటి శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి, వీరు భుజించాలి. అంతేకాకుండా వీరు దేవాలయానికి వెళ్ళే విషయంలో చూసుకున్నట్లయితే 5వ నెల వరకు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు మనకు దగ్గరలో దేవాలయం ఉంది, ఇంటి దగ్గరలోనే రోజు వెళ్ళే అలవాటు ఉన్నది, వెళ్ళాలి కూడా. 5వ నెల వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఈ దేవాలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, రావటం. అట్లానే మనకి అంటే 5వ నెల తర్వాత వెళ్ళకూడదు మళ్ళీ దేవాలయాలకి. ఇంట్లో ఉండే నామస్మరణ చేసుకోవటం, భగవద్ నామస్మరణ చేస్తూ ఉండాలి. మనకి భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణంలో, మనకి భాగవత పురాణంలో వేదవ్యాసుడు చెప్పినటువంటివి ఏంటంటే మనకి పురాణాలు మొత్తము కూడా 18 ఉన్నాయి. ఉప పురాణాలు ఒక 18 ఉన్నాయి. వీటిలో ఏ పురాణాన్ని చదివినా, ఒక్కొక్క పురాణంలో తీసుకున్నట్లయితే తండ్రి చెడ్డవాడైనా కానీ పుత్రుడు మంచివాడు కలగడానికి కారణాలు, ఆ గర్భిణీ స్త్రీ తల్లి పాటించినటువంటి మంచి నియమముల చేత సత్సంతానము కలగటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం పురాణాల్లో. ఇవన్నీ కూడా మనం ఆచరించటం కోసం ఉద్భవించినటువంటివే. ఇవి ఆ గర్భిణి ధరించినప్పుడు అవి గనక మనం పఠించినట్లయితే, లేదా ఎక్కడన్నా మనకు దగ్గరలో వెళ్ళగలిగేటటువంటి స్థానంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీడు వెళ్ళి వాటిని కనుక వింటూ ఉన్నట్లయితే ఆ
ధర్మానికి సంబంధించినటువంటి ధర్మబద్ధమైనటువంటి నియమావళికి సంబంధించిన ఆ జ్ఞానం అంతా కూడా లోపల ఉన్నటువంటి బిడ్డడు అవపోసన పట్టుకుంటాడు చక్కగా. దాని వలన పిల్లవాడు మంచి సుబుద్ధితో జ్ఞానంతో జన్మిస్తాడనేటటువంటిది మనకి పురాణాలు. అంటే ఇది మొదటి నెల నుంచే ప్రారంభించాలి, మూడవ నెల నుంచి తీసుకోవాలి. ఓకే, 9వ నెల వరకు. 9వ పురుడు వచ్చేంత వరకు కూడా. అంతేకాకుండా ఈ మద్య మాంసాల ఆహారం అనేదే కాకుండా కోపం తెచ్చుకోకుండా ఉండటం, పరుషమైనటువంటి పదజాలాలని వాడకుండా ఉండటం, దూషించకుండా ఉండటం, ఇతరులని ప్రేమ కలిగి ఉండటం, ఆలోచన లేకుండా ఉండటం, నిత్యము సంతోషంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఆచరించాలి. ఇంతేకాకుండా సంధ్యా సమయాలలో నిద్రించకుండా ఉండటం, అది విడిగా కూడా పనికిరాదు. అవును. కానీ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం నిద్రపోవటం కానీ, సాయం సంధ్యలో నిద్రపోవటం కానీ, ప్రాతः సంధ్యలో నిద్రపోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో మేలుకొని ఉండకూడదు. తప్పనిసరిగా నిద్రపోవాల్సిందే, మేలుకొని ఉండరాదు, జాగరణ చేయకూడదు అని అర్థం. ఇటువంటి నియమాలన్నీ గనక పాటించాలి. మనకి అట్లానే కాకుండా మనకి ఉదాహరణ కూడా చెప్పాడు. లీలావతి గర్భంలో ఉండగా నారదుడు శ్రీ మహావిష్ణువు కథ కూడా మనకు వినే ఉంటాం. అట్లానే అటువంటి ఈ నియమాలను గనక మనము పాటిస్తూ ఎప్పుడు భగవన్నామస్మరణతోనూ మధురమైన వాక్కులతోనూ ఉండటం. రెండోది నదీ స్నానం చేయకుండా ఉండటం, కొండలు ఎక్కకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఎత్తైనటువంటి ప్రదేశాలని మీదకి నడవకుండా ఉండటం. అట్లానే కఠినమైనటువంటి పదజాలాలు వినకుండా ఉండటం, మాట్లాడటమే కాదు వినకూడదు కూడా. మనకు రీశబ్దం వచ్చేటటువంటివి, డప్పు ఏవో చెప్తూ ఉంటాం, ఇటువంటివి ఒళ్ళు జలరించేటటువంటివి. అట్లానే విలన్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి సీరియల్లోవి అటువంటివి దుష్ప్రభావమైనటువంటివి. అది ఇప్పుడు మీకు తెలుస్తుందని అలా ఉదాహరణగా చెప్పవలసి వస్తుంది. సీరియల్స్ అని సీరియల్ చెప్తున్నాము, సీరియల్స్ని అని చెప్పబడుతుంది. సీరియల్స్ ఇంటి ముందు జరిగేటటువంటి ఏదైనా పెద్ద పెద్ద గొడవలు, ఎక్కడన్నా జరిగే సంఘటనలు, వాటిని తలుచుకోవటం కానీ, వాటిని చూడటం కానీ ఇలాంటి ఏమీ చేయకూడదు. రెండవది, ఇటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా భర్త కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా ఒక సంఘటనలు జరిగినా కూడా ప్రమాదవశాత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా వీరికి చెప్పకూడదు, తెలియకూడదు. తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఎప్పుడు భగవద్నామస్మరణ అంతే, భయపడేటటువంటివి విషయాలు ఏవి కూడా వీళ్ళు ఉండకూడదు. ఉన్నట్లయితే దురాలోచనలు, ఇతర చెడు ఆలోచనలు ఏవి కూడా ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఆలోచనలు చేయకుండా ఉన్నట్లయితే ఇవన్నీ కలగాలి అంటే భగవంతుని మీద భక్తి పెరిగితే కానీ ఇవన్నీ ఉండవు. అంటే ఆహారం తీసుకున్న తర్వాత పుస్తకం తీసుకోవటం, భగవన్నామస్మరణ లేదా అవి వినటం, కనీసం చదవటం తెలియకపోయినా వినటమైనా సరే కనీసం కనుక చేస్తున్నట్లయితే తత్సంబంధమైనటువంటి వాటిలో మంచి సంతానం కలిగి వాడు యోగ్యుడయ్యి చక్కగా తల్లిదండ్రుల యందు ప్రేమ కలిగిన వాడే ఇతరులకు సహాయం చేసేటటువంటి, దానం చేసే గుణాన్ని కలిగినటువంటి, ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి పుత్రుడు జన్మిస్తాడని చెప్పేసి అని మనకి ధర్మశాస్త్రాలు, మనకి భవిష్య పురాణం కానీ, బ్రహ్మవివర్తన పురాణాలు ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అందువల్ల 18 పురాణాలు ఉన్నాయి. ఇవాళ పురాణాలన్నీ కూడా శ్లోకాలతో చదవలేకపోయినా వచన భాగాల్లో కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి చక్కగా. 18 పురాణాలు ప్రధానమైనవి చదవలేకపోయినా ఉప పురాణాలు కూడా 18 ఉన్నాయి. వాటిలో ఏది తీసుకొని చక్కగా చదువుకున్నా సరే మంచి కలుగుతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి భగవద్ ఆరాధన చేసుకొని మంచి ఉన్నట్లయితే, ఇటువంటివి ఆచరించినట్లయితే సత్సంతానం కలుగుతుంది అని మనకి చెప్పబడుతూ ఉంది. దేవుడికి సంబంధించినవి కూడా మనం రాసుకోవచ్చు, చక్కగా రాసుకోవచ్చు, అట్లాంటివి రాసుకోవచ్చు. అంటే చాలా మంది మాకు టైం పాస్ అవ్వట్లేదు, బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, సడన్గా లీవ్లో ఉండాలి, అలా కూర్చోవాలి అంటే చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఇలాంటివి రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బోర్ అనేది ఎప్పుడు వస్తుంది, దాని మీద మనకు అభిమానము, ప్రేమ, ఇష్టత
లేనప్పుడే ఇది వద్దు అనిపిస్తుంది. అంటే ఒక కొత్త ప్రాంతానికి పోయినప్పుడు. కానీ అదే ఒక కొత్త ప్రాంతానికి పోతాం, అక్కడ ఆహ్లాదకరమైనటువంటి పచ్చిక బయలు ఉన్నాయి, వెంటనే ఇక్కడ కాసేపు ఉందాం, అప్పుడే కాదు అప్పుడేనా అంటాం. అంటే అది ఎక్కడ కలిగింది? మనలో. అంటే మనకు ఇష్టము కానిది అది. అంటే అంటే ధర్మబద్ధమైనటువంటిది, సత్యమైనటువంటిది, మంచి జరిగేటటువంటి దాని మీద ఎలా ఉండాలంటే అది మనకు మనసులో ఇష్టం కాకపోయినా ఇష్టాన్ని కలుగజేసుకొని కనుక స్వీకరించినట్లయితే అందుకే లేదా మంచి సంతానం అంత తేలిగ్గా ఊరక వస్తుందో చెప్పండి, కలుగుతుందండి. ఆ కష్టం ఇక్కడ పడాలి కదా గర్భిణీ స్త్రీ. అందువల్ల అటువంటి కష్టాన్ని కూడా దాన్ని కొంచెం జనరల్గా మద్యపానం సేవించే వాళ్ళు ఫస్ట్ కావాలని అలవాటు చేసుకునే వాళ్ళు ఉండరు కొంతమంది. ఒక 2 సార్లు ఏదో సరదాగా తీసుకుంటారు, తర్వాత రెండోసారి అడపా తీసుకుంటారు, అయిపోతుంది. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, ఏంది ఎట్లా ఉంది అనిపిస్తూ ఉంటుంది వాడికి. అలానే ఇది కూడా అంటే కష్టంగా అనిపిస్తుంది ముందు. కొంచెం గనక దాన్ని తీసుకున్నట్లయితే ఇక మధురం. ఎప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టాలా, లీవ్ అనేటటువంటి తపన కలుగుతుంది ఇక నుంచి. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు చాలా చక్కగా చెప్పారు. అయితే చాలామంది ఏంటంటే ఒక టైం, మేము ఈ టైంలో బిడ్డను కనాలనుకుంటున్నాము, ఈ టైంలో మాకు సర్జరీ చేయండి అని డాక్టర్ని అడుగుతూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? అది కరెక్టే అంటారా? డాక్టర్స్ని మీరు మంచి గడియలు చూసుకొని ముహూర్తం పెట్టించుకొని మీరు బిడ్డని కనాలని అనుకున్నా సరే ప్రారబ్ధ కర్మలు మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలముల చేత బట్టి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే నేను ఈరోజు ఉదయం 9 గంటలకు ఆపరేషన్ చేసుకోండి అని ఒకరికి ముహూర్తం పెట్టాను అనుకోండి, డాక్టర్ గారు కూడా 9 గంటలకు చేస్తానంటారు, అదే టైంకి చేస్తానమ్మా ఏం పర్వాలేదు అంటారు. కానీ డాక్టర్ రెడీ అయ్యి ఉంటారు, నర్సులు రెడీ అయ్యి ఉంటారు, ఎనస్థీషియా రాడు, లేటుగా వస్తాడు అనుకోకుండా టైం. సో నేను పెట్టినటువంటి ముహూర్తం వాళ్ళకి చెల్లల తర్వాత పుట్టాడు. అందుకని ముహూర్తం పెట్టినా కూడా మేము వాడికి ఆ యోగం, వీడికి సత్ప్రవర్తన కలిగేటువంటి బిడ్డడు, మంచి గడియల్లో పుట్టేటటువంటి బిడ్డడు పుట్టాలి అనేటటువంటిది శాసనం మేము ఏదైనా చేసి ఉన్నా అక్కడ అలా జరగదు. వాడి ప్రారంధం ఎలా రాసి పెట్టి ఉందో అలానే జరుగుతుంది. అంతేగాని వాడికి అక్కడ జరగట్లేదు. వాళ్ళే చెప్తారు తర్వాత, ఏమంటే గురువు గారు మత్తు డాక్టర్ రాలేదండి, మీ టైం తర్వాత తప్పి ఆ తర్వాత 2 గంటలకు చేశారండి, డాక్టర్ గారు తప్పే లేదండి, ఎనస్థీషియన్లు ఆలస్యంగా వచ్చారండి అంటే. సో ఇలా ఉంటాయి. ఒక్కొక్కసారి డాక్టర్ గారు లేట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొంతమందికి చెప్పిన టైం పక్కా పర్ఫెక్ట్గా జరగవచ్చు, వాడు యోగ్యుడే, ముహూర్త బలం సెట్ అయింది అనుకోవచ్చు. అంతే. సెట్ చేయడం కాదు, వాడి పూర్వపుణ్య ఫలాలు బాగా ఉన్నాయి అని చెప్పాలి ఆ టైంలో. అంతే, అతనికి బాగా ఉన్నాయి, అతనికి మంచి సంతానం కలిగే యోగం ఉన్నది. యోగం ఉంటేనే మంచివాడికి వస్తాడు, చెప్పించుకుంటాడు, ఆచరణ. అంటే ఏదో ఒక్క విషయాన్ని గురువు గారిని వచ్చి అడిగేటటువంటి, అంటే అన్ని విషయాల్లో గురువుని సంప్రదించడు. మంచి సంతానం కావాలన్న దానికి ఒక్కదానికి మాత్రమే వస్తుంటారు కొంతమంది. అంటే ఇది అవన్నీ నువ్వు తొంగలో దొక్కావు గత చెడు అంతా కూడా. అటువంటి వారికి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినా కూడా ఏమవుతుంది, వాడికి యోగం లేదు కాబట్టి వాడికి అలానే జరుగుతుంది. యోగం ఉందనుకో, యోగం ఉన్నవాడు ప్రతిదీ కూడా ఏదో ఒక గురువుని సంప్రదించకుండా ఒక పని మొదలుపెట్టే సమయంలో కానీ ఇటువంటి ఏవి చేయనటువంటి వారు, మంచి కుటుంబం ఉందనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రం జిల్లాలో ఉన్నా అక్కడ గురువులను సంప్రదించి చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి జరగటానికి అంటే ముహూర్త బలాలు మంచివే అంటారా? పెట్టుకోవచ్చు. ముహూర్త బలాలు మంచివే పెట్టుకోవచ్చు, అందులో అనుమానించాల్సిన అవసరమే లేదు. ఓకే. మంచి ముహూర్తం రోజున నీకు జరిగే యోగం ఉండాలి కదా. మీరు ముహూర్త బలం పెట్టినా కూడా, టైం పెట్టినా కూడా, నేను టైం పెట్టినా కూడా మీకు ఆ సమయానికి జరిగే యోగం ఉండాలి కదా. అది లేనప్పుడు అక్కడ దోషం ముహూర్తానికి కాదు, మంచి ముహూర్తానికి నీకు యోగం లేదు. ఇది అందరి విషయంలో, ఎవరి విషయంలో అయినా కానీ జరుగుతుందంటారా? చాలా మంది ముహూర్త బలం పెట్టుకుంటూ ఉంటారు. చక్కగా జరుగుతున్నాయి. కొన్ని వేల కేసులు చూసి ఉంటాం మేమందరం కూడా. అట్లా ఫెయిల్యూర్ అయినవి ఉన్నాయి, జరిగినవి ఉన్నాయి. పిల్లవాడు యోగ్యుడిగా ఉండి వాళ్ళకి ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి యోగ్యులుగా తల్లిదండ్రుల యందు ప్రేమ భక్తి కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. అది అంటే ఆ విశ్లేషించి ముహూర్తం పెట్టే విషయంలో కూడా చాలా లోతుపాతులు ఆలోచించేసి పెట్టాలి.
అంటే ఇప్పుడు సడన్గా ఒక గంటలో చేయాలి ఆపరేషన్ అంటున్నారండి, మంచి టైం చెప్పనంటే కుదరదు అది. వాటి కొన్ని చాలా చూడాలి, అన్ని కోణాలు ఆలోచించేసి ఏది సరైనటువంటిది అని. ఒక్కొక్కసారి సరైన ముహూర్తం పెట్టడానికి కూడా ఆ మాసంలో ఉండవు. ఒక్కొక్కసారి ఏ ముహూర్తం పెట్టాలన్నా కానీ ఆ ముహూర్తానికి ఏదో ఒక దోషం ఆపాదించబడి ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు, ఉన్న దాంట్లో తక్కువ దోషం ఉన్న దాని గురించి పెట్టేస్తాడు. తక్కువ దోషం అంటే ఏదో చిన్న ఇంతతో తప్పిపోతుందని కాదు, అది చూడటానికి పెద్దదిగానే ఉంటుంది, అది ప్రబలిన తర్వాత కానీ తెలియదు. కాబట్టి ఏదైనా వీడు దోషభూయిష్టంగా పుట్టాలి అని వాడికి రాసిపెట్టుంటే వాడి పూర్వజన్మ కర్మఫలాల మీద ఆధారపడి ఉంటుంది అది. కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని ముహూర్తం పెట్టకపోవటం అనేటటువంటిది కాదు, కానీ వారు ఆచరించేటటువంటి విధానాన్ని మాత్రం మీద ఆధారపడి ఉంటుంది. గురుగారు, జన్మ నక్షత్రం యందు చేయవలసిన పనులు ఏంటి? ముందుగా చేయవలసిన పనులు మీరు వివరించిన తర్వాత చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. తప్పనిసరిగా జన్మ నక్షత్రం నందు చేయకూడనటువంటి పనులు చూసుకున్నటువంటి యాగము, చౌలము, అన్నప్రాసన, నవాన్న భుక్తి, వ్యవసాయము, ఉపనయనము, పట్టాభిషేకము, భూ సంపాదనము, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడా జన్మ నక్షత్రం నందు చేయదగినటువంటి పనులు. సాధారణంగా ఈ పనులు చక్కగా మనము జన్మ నక్షత్రం అయినా కానీ చేసుకోవచ్చు. అట్లానే వివాహ సమయంలో స్త్రీకి మాత్రం జన్మతారైనప్పుడు జన్మ నక్షత్రం అయినా కూడా చేయవచ్చును. ఇక జన్మ నక్షత్రం నందు చేయకూడని పనులు, మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న, జన్మ నక్షత్రంలో చేయకూడనటువంటి పనులు కనుక తీసుకున్నట్లయితే పుంసవనం, యుద్ధము, అట్లానే సీమంతము, గర్భాధానము, శ్రాద్ధము, క్షౌరము, ఔషధ సేవ చేయటం ప్రారంభించటం, ప్రయాణం చేయటం కానీ, పురుషులకు వివాహంలో జన్మ నక్షత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కానీ స్త్రీల విషయంలో మాత్రం జన్మ నక్షత్రంలో వివాహ విషయం చేయవచ్చు, అది మంచిది అని కూడా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి జన్మ నక్షత్రంలో చేయకూడనటువంటివి ఇవి. వీటిని కనుక మనం ఆచరించుకున్నట్లయితే శుభ ఫలితాంశాలని మనము పొందవచ్చు. అంటే మనం జాతకం చూపించేటప్పుడు ఆ నక్షత్రం చూడాలి. నక్షత్రం మనకు వాస్తవంగా తెలుస్తుంది. ముహూర్తాన్ని ఆ రోజుకి ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రము, అంటే రేపు ఉదయము మనము ఒక కార్యక్రమం చేయదలుచుకున్నాము, ఈ చెప్పినటువంటి కార్యక్రమాల్లో మాత్రమే. నాది అశ్విని నక్షత్రం, రేపు కార్యక్రమం అశ్విని నక్షత్రమే అయింది. ఆ కార్యక్రమము గనక వివాహం అయిందనుకో, వివాహానికి సంబంధించింది అనుకోండి, పురుషుడికి కాబట్టి పనికిరాదు, స్త్రీకి అయితే జన్మతార పనికొస్తుంది. ఆ విధంగా నువ్వు ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నావో, ఏ కర్మ ఆచరించాలనుకుంటున్నావో, ఆ ఆచరించేటటువంటి రోజుకు ఉన్నటువంటి నక్షత్రము నీ నక్షత్రము, ఇవి రెండు జన్మ నక్షత్రము అని చెప్పబడుతూ ఉంది. ఇవి రెండు ఒకటి కాకూడదు అని. కొన్నిటికి, ఓకే, అన్నిటికీ కాదు, కొన్నిటికి పనికొస్తుంది జన్మ నక్షత్రం, కొన్నిటికి పనికి రాదు. అది స్త్రీ అయినా పురుషుడైనా చూసుకోవచ్చు. చెప్పండి, స్త్రీ విషయంలో మాత్రం వివాహ విషయంలో పనికొస్తుంది. ఓకే, వివాహ విషయంలో పురుషుడికి జన్మ నక్షత్రం పనికిరాదు, కానీ స్త్రీకి పనికొస్తుంది అని చెప్పబడింది. దీనికంటే ఏమైనా నియమాలు అలాంటివి ఏమైనా ఉంటాయా పాటించవలసినవి? ఒకవేళ మనం ఆ పని చెయ్యాలి అనుకుంటే కనుక. చెయ్యకూడదు అని చెప్పిన తర్వాత చెయ్యాలి అనేటటువంటిది అంటమే ధర్మ విరుద్ధం. కాబట్టి చెయ్యాలి అనేటువంటి ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. ఇంకొక రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవటం, ఆ రోజు కాకపోతే అంతే కదా, ఇంకొక రోజుకి పోస్ట్ పోన్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, ఎంతో మంచి సమయం ఉంది. ఈ నెల కాబట్టి వచ్చే నెల ఉంది, వచ్చే నెల కాబట్టి పై వచ్చే నెల ఉన్నది, ఇబ్బంది ఉండదు. అది లేట్ అయినా సరే మెలుగైనా నక్షత్రం అదంతా టైం చూసుకోవడం. ఈ నెల నుంచి ప్రారంభం చేస్తేనే డబ్బు ఎక్కువ వస్తుంది, సంవత్సరంలో ఇంత సంపాదించని ఉండొచ్చు, కానీ ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో చేసినా కానీ దీనికి రెట్టింపు లాభం వచ్చి రావచ్చు కదా, అది గమనించాం. ఎంతప్పటికంటే ఈ నెల బ్రేకప్ చేస్తే ఈ సమయం వెళ్ళిపోతే వచ్చే నెల నుంచి ఈ నెలలో వచ్చే లాభం కూడా లాస్ అవుతుంది అనేటటువంటి భావన, చెడు ఆలోచన తప్పితే
మనకు ఆలస్యమైనా పర్వాలేదు, ఆ వార భగవంతుడు కరుణించి మనకి దానికి రెట్టింపు లాభం వస్తే చాలంటే భావన కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఇది ఏదైనా కూడా ఆ పని చేసే ముందు మనం చూపించుకొని చేస్తే మంచిది. దానివల్ల సత్ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు. దానివల్ల మంచే జరుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన మెయిల్ ద్వారా వచ్చిన ఈ ధర్మ సందేహానికి చాలా చక్కటి ఆన్సర్ చేశారు. అలాగే జన్మ నక్షత్రం ద్వారా అసలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.